LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వేములవాడ రాజన్న గోశాలలో కోడె దూడల మృత్యు ఘోష ఆగటం లేదు. ఉదయానికి గోశాలలో మరో 10 కోడెలు మృతి చెందాయి. వారం రోజుల్లో 50కి పైగా కోడె దూడలు మృతి చెందాయి. పరిమితికి మించి గోశాలలో కోడెలను ఉంచడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి కోడెలు అనారోగ్యం పాలవుతున్నాయి. దీనికి తోడు సరైన చికిత్స లభించక ఆహారం అందకపోవడంతో రాజన్న కోడెలు మృత్యువాత పడుతున్నాయి. వరుసగా ఇలా జరుగుతుండటంతో ఆలయానికి వస్తున్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా రాజన్న ఆలయ ఈవో పట్టించుకోవటం లేదని హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న కోడెల విషయంలో దేవాదాయ శాఖ చేసే తీరు చూసినట్టయితే కేవలం హుండీల ఆదాయమే. వాళ్ళకు రాజులకు సంరక్షణ విషయం అవసరం లేదు. ధర్మదర్శనం కొంచెం యాత్రికుల సదుపాయాలకు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది. దాదాపు 200 కోడలు ఈ 2 నెలల 4 నెలలు చనిపోతే కూడా దానికి స్పందన లేదు. మరి ఈ రకం కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతిన ఒకసారి ఆలోచన చేయాలి. ఈవో గారిని అడిగితే అసలు రెస్పాన్స్ ఉండలేదు. కలెక్టర్ గారిని తూతు మంత్రంగా డాక్టర్లను తోలిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ 5 కూడా జరిపోతే దీనికి జవాబుదారు ఎవరు? మరి నిజంగా కూడా అక్కడ ఉన్న అధికారులపై చర్యలు ఏం చూసుకుంటారో తెలియజెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేగాక రెండోది కూడా వీటి పట్ల నిర్లక్ష్యం సహిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, వేములవాడ రాజన్న గోశాలలో కోడెదూడలు మృత్యుఘోష పడుతున్నా కూడా అక్కడ అధికారులు పట్టించుకోవటం లేదంటూ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటున్నారు అధికారులు? అప్డేట్స్ ఏంటి? కవిత, అంటే వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మృత్యువాత పాడడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతం నుంచి కూడా మనం చూస్తే చాలా సార్లు ఇది గతంలో పునరావృతం అయితే ఉన్నాయి. నిన్న కూడా ఒక 8 గోవులు కోడెలు మృత్యువాత పడడంతో తిప్పాపూర్ లో ఉన్న వాగులో గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టడంతో మొత్తంగా వివాదానికి తెరలేచింది. అయితే ఈ రోజు కూడా 10 కోడెలు మృత్యువాత పడడంతో ఈ వివాదం ఇంకా పెద్దగా ముగురుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీతో పాటుగా హిందూ సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అధికారులు పట్టించుకోవడం అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా మీడియాలో చూసిన వార్తా కథనాల తర్వాత కలెక్టర్ వెంటనే స్పందించి మొత్తంగా యానిమల్ హస్బెండరీ అధికారులు అదేవిధంగా పశు వైద్య అధికారులను అక్కడికి పంపించడం జరిగింది. అయితే వాళ్ళు ఒక నివేదిక ఇవ్వన్నారు. ఈ నివేదికలో కూడా మొత్తంగా గోశాలలో పూర్తిగా గోవులు ఎక్కువ ఉన్నాయి, అనారోగ్యంగా ఉన్నాయి, పౌష్టికాహారం అందడం లేదు, అందుకే మృత్యువాత పడుతున్నాయనే ఒక నివేదిక ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా కోడెల మృత్యువాత మాత్రం ఖచ్చితంగా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. కవిత. ఓకే రమణ, థ్యాంక్ యూ.